చీకటి, భయం, ఎటు చూసినా నిరాశ. మన జీవితాల్లో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇంక ముందుకు ఒక్క అడుగు కూడా వెయ్యలేము అనిపిస్తోంది కదా. చుట్టూ ఉన్న పరిస్థితులు దారుణంగా దిగజారిపోతున్నప్పుడు ఆ దేవుడు ఏమీ చెయ్యడం లేదనిపించే ఆ నిశ్శబ్దంలోనే దేవుడొక గొప్ప విమోచనకు ప్రణాళిక రచిస్తున్నాడని తెలిస్తే మన ఆలోచనా విధానం ఎలా మారుతుందో కదా. ఈరోజు మనం ఈ సిరీస్లో 58వ భాగంలో ఉన్నాం. ఈ దినవారీ బైబిల్ అధ్యయనంలో మనొక ప్రాచీనమైన అత్యంత శక్తివంతమైన టెక్స్ట్లోకి వెళ్తున్నాం. అవును, ఇది చాలా కీలకమైన ఘట్టం. ఖచ్చితంగా. మనం నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఉన్నాం. ఒక్కసారి ఆ ముందు అధ్యాయం ముగింపుని గుర్తు చేసుకుంటే అదొక పీడకలలాంటి వాతావరణం. యోసేపు తరమంతా గతించిపోయింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఫరోకు యోసేపు చరిత్ర అస్సలు తెలియదు. ఇజ్రాయిలీల సంఖ్యను చూసి భయపడిన ఆ రాజు వారిని దారుణమైన బానిసలుగా మార్చేశాడు. అంతటితో ఆగకుండా పుట్టిన ప్రతి మగ శిశువును నైలు నదిలో పారవేయాలనే అత్యంత క్రూరమైన మరణశాసనం అమలు చేశాడు. అసలిదొక భయంకరమైన ప్రారంభమని చెప్పాలి. నిజమేనండి. ఆ వాతావరణాన్ని మనం ఒక్కసారి మానసికంగా ఊహించుకుంటే గాలిలో కూడా కేవలం భయం, మరణం వాసన మాత్రమే తెలుస్తుంది. ఇటు చూస్తే కఠినమైన కొరడా దెబ్బలు, అటు చూస్తే నదిలో కొట్టుకుపోతున్న పసికందులు, తల్లుల గుండెకోతతో ఆ దేశమంతా నిండిపోయింది. అంటే మనుషుల ఆలోచనలు పూర్తిగా స్తంభించిపోయిన సమయం అది. భయం మనల్ని ఆవరించినప్పుడు మన మెదడు ప్రాథమికమైన రక్షణ విధానంలోకి, అంటే ఆ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన అధ్యయనం ఉద్దేశం కేవలం ఒక పాత కథను విశ్లేషించడం కాదు. రైట్. ఇది కేవలం సమాచారం కోసం కాదు. అవునవును. ఆ భయంకరమైన చీకటిలో ఒక జాతి ఊపిరి ఆగిపోతున్న ఆ సమయంలో దేవుని అదృశ్య హస్తం ఎంత ఖచ్చితంగా, ఎంత నిశ్శబ్దంగా పనిచేసిందో చూడటమే మన లక్ష్యం. దేవుని మారని గుణగణాలను అర్థం చేసుకోవడం ద్వారా, ఆయన సార్వభౌమాధికారాన్ని విశ్వసించి దేవునితో ఒక సజీవమైన సంబంధాన్ని నిర్మించుకోవాలి. మానవులు సంపూర్ణమైన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఎలా ఉద్భవిస్తుందో ఈ గ్రంథం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అంటే ఈ ప్రయాణము మన ప్రార్థనా జీవితాన్ని సమూలంగా మార్చడానికి ఉపయోగపడాలని ఆశిద్దాం. అయితే ఈ భయంకరమైన మరణశాసనం అమల్లో ఉన్న సమయంలోనే మనం మొదటి 4 వచనాల్లో చూస్తే ఆ ఇజ్రాయేలీలలో అమ్రాము, యోకెబెదు అనే ఒక జంట వివాహం చేసుకోవడం, వారికి ఒక మగబిడ్డ జన్మించడం కనిపిస్తుంది. ఆ తల్లి ఆ బిడ్డను చూసి 3 నెలలు ఇంట్లోనే దాచిపెడుతుంది. ఆ తర్వాత ఇక దాచలేక ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దానికి కీలు పూసి ఆ ప్రాణప్రదమైన బిడ్డను అందులో పెట్టి నది ఒడ్డున విడిచిపెడుతుంది. అవును, చాలా హృదయ విదారకమైన దృశ్యమది. ఇక్కడ ఒక్క నిమిషం మనం లాజికల్గా, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఆ నది నిండా మొసళ్ళుంటాయి. పైగా పసికందును ఒక చిన్న బుట్టలో వదిలేయడం విశ్వాసం ఎలా అవుతుంది? అంటే బయట చూస్తే అదొక తీవ్రమైన భయంతో ఇంకేం చేయాలో తోచక ఒక తల్లి చేసిన పానిక్ రియాక్షన్ లాగా, లేదా చేతులెత్తేసిన నిస్సహాయ స్థితిలాగా అనిపిస్తోంది కదా. దీన్ని మనం దేవుని ఏర్పాటుగా ఎలా చూడగలమంటారు? మీరు చాలా సహజమైన సందేహాన్ని వెలుబుచ్చారు. పైకి చూస్తే అది ఒక పిచ్చి నిర్ణయంలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం ఆ మూల భాషలోని పదాలను, వారి మానసిక స్థితిని లోతుగా విశ్లేషించాలి. లేఖనాలు ఇక్కడొక అద్భుతమైన పదాన్ని వాడుతున్నాయి. ఆ బిడ్డ సౌందర్యవంతుడు అని ఆ తల్లిదండ్రులు చూశారు. దీనికి మూలమైన హెబ్రీ పదం టోబ్. దానర్థం కేవలం శారీరకంగా బిడ్డ ముద్దుగా ఉన్నాడని కాదు. ఓ, అంటే దానికి వేరే అర్థం ఉందా? అవునండి. ప్రతి తల్లి తన బిడ్డను అందంగానే చూస్తుంది కదా. కానీ ఈ ట్రోబ్ అనే పదానికి ఆధ్యాత్మికమైన లోతుంది. దేవుని దృష్టిలో ఆ బిడ్డకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముందని, ఆ పసివాడి ముఖంలో ఒక దైవికమైన పిలుపుందని వారు గ్రహించారు. ఆ దైవిక ఉద్దేశం వారిలో అపారమైన విశ్వాసాన్ని నింపింది. ఆ విశ్వాసంతోనే వారు రాజు శాసనాన్ని ఎదిరించి ప్రాణాలకు తెగించి 3 నెలలు దాచారు. ఇక ఆ తర్వాత బుట్టలో వదిలేయడం అనేది పానిక్ రియాక్షన్ కాదు. అదొక అత్యున్నతమైన ఆత్మీయ ధిక్కారం, దేవుని హస్తాలకు అప్పగించడం. వావ్! అంటే ఆ తల్లిదండ్రులు దేవుని ప్రణాళికను ముందుగానే గ్రహించారన్నమాట. అయితే ఇంట్లో దాచలేకపోయినప్పుడు ఆ బిడ్డను దేవుని చేతుల్లో పెట్టడానికి ఆ బుట్టనెంచుకున్నారా? ఖచ్చితంగా. ఇక్కడ మరొక అత్యంత ఆసక్తికరమైన హెబ్బీ పదముంది. ఆ తల్లి తయారు చేసిన ఆ జమ్ము పెట్టెను సూచించడానికి వాడిన పదం తేబా. ఇది చాలా ప్రాముఖ్యమైన పదం. ఎందుకంటే
పాత నిబంధన మొత్తం మీద ఈ పదం కేవలం 2 చోట్ల మాత్రమే వాడబడింది. మొదటిది ఎక్కడో ఊహించగలరా? జలప్రళయం నుండి మానవాళిని రక్షించడానికి దేవుడు నోవహును కట్టమన్న ఓడకు వాడిన పదమిదే. అబ్బా, ఇదొక అద్భుతమైన కనెక్షన్. దేవుని తీర్పు అయిన జలప్రళయం నుండి నోవహు కుటుంబాన్ని రక్షించడానికి ఆ ఓడ ఎలాగైతే కీలుతో జిగటుమన్నుతో పూయబడిందో, మోషేను రక్షించడానికి ఈ చిన్న బుట్ట కూడా సరిగ్గా అలాగే పూయబడిందన్నమాట. ఇది వింటుంటే దేవుని రక్షణ ప్రణాళిక ఎంత ఖచ్చితంగా ఉంటుందో అర్థమవుతోంది. ఇది కేవలం ఒక ఆకులతో అల్లిన బుట్ట కాదు, అదొక విశ్వాసపు నావ. నిజమే. ఏ నీళ్లు అయితే మరణానికి, సమాధికి సాదృశ్యంగా ఉన్నాయో, ఏ నదిని చూసి తల్లులు వణికిపోయారో, అదే నదిని దేవుడు ఒక రక్షణ మార్గంగా మలచడం నిజంగా ఆశ్చర్యకరం. సరిగ్గా చెప్పారు. ఫరో ఉద్దేశంలో ఆ నైలు నది హెబ్రీ శిశువులకు ఒక సామూహిక సమాధి. కాని దేవుని సార్వభౌమాధికారం ఆ సమాధినే ఒక విమోచకుడికి రక్షణ కవచంగా, ఉయ్యాలగా మార్చేసింది. ఇక ఇక్కడి నుండి కథలో ఒక నాటకీయమైన, ఊహించని మలుపు వస్తుంది. 5 నుండి 10 వచనాల్లో ఆ బుట్ట అలా నీటిలో కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఫరో కుమార్తె నదికి స్నానానికి వస్తుంది. ఆ సమయంలోనే ఆమె రావడం. అవును, అంతా దేవుని టైమింగ్. జమ్ములో ఉన్న ఆ పెట్టెను చూస్తుంది ఆమె. ఆ బిడ్డ ఏడుపు విని ఆమె మనసు కరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఆ బిడ్డ అక్క మిరియాము తెలివిగా అక్కడికి వెళ్లి ఒక దాదిని తీసుకువస్తానని చెప్పడం, సాక్షాత్తు ఆ బిడ్డ కన్నతల్లినే జీతానికి కుదర్చడం జరుగుతుంది. కాని ఇక్కడ నాకొక పెద్ద లాజికల్ ప్రశ్న వస్తోంది. ఆ బుట్టను చూసిందెవరు అంటే సాక్షాత్తు ఫారో స్వంత కూతురు. ఆమె తండ్రేమో ఆ జాటి పిల్లలందర్నీ చంపేయాలని అత్యంత కఠినమైన ఆర్డరేశాడు. ఆ బుట్టలో ఉన్నది హెబ్రీయుల బిడ్డ అని ఆమెకు స్పష్టంగా తెలుసు. ఒక పాలకుడి కూతురయ్యుండి తన స్వంత తండ్రి విధించిన చట్టాన్ని ఉల్లంఘించి ఒక బానిస బిడ్డను కాపాడవలసిన అవసరం ఆమెకేముంది? ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజద్రోహమే కదా. ఆ రాజకుమార్తె ఆ క్షణంలో అలా ఎందుకు స్పందించింది? ఇది మానవ మేధస్సుకు అంతుపట్టని దేవుని అద్భుతమైన పనితనమండి. ఆ రాజకుమార్తె మనసు కరగడం వెనుక ఉన్నది కేవలం ఒక స్త్రీకి ఉండే సహజమైన మాతృత్వపు జాలి మాత్రమే కాదు. అక్కడ గ్రంథం వాడిన హెబ్రీ పదం చమల్ అంటే అత్యంత లోతైన కనికరం. ఒక పసివాడి నిస్సహాయమైన ఏడుపు ఆ రాజకుమార్తె మనసులో నాటుకుపోయి ఉన్న జాతీయ పక్షపాతాన్ని, తన తండ్రి పట్ల ఉన్న భయాన్ని సైతం బద్దలు కొట్టుకుని ఆమెలో అపారమైన కనికరాన్ని పుట్టించేలా దేవుడే చేశాడు. అంటే శత్రువు హృదయాన్ని కూడా దేవుడు మార్చాడనమాట. ఖచ్చితంగా. ఇది దేవుని సార్వభౌమాధికారం. ఆయన తలుచుకుంటే భయంకరమైన శత్రువు గుండెల్లో కూడా కనికరాన్ని, ప్రేమను పుట్టించగలడు. ఇది గమనిస్తుంటే దేవుని పనితీరులో ఒక అద్భుతమైన వ్యంగ్యం కనిపిస్తుంది. డివైన్ ఐరనీ అంటాం కదా, అలాగన్మాట. ఏ ఫరో అయితే ఇశ్రాయేలీల జాతిని భూమి మీద లేకుండా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడో, ఎవరిని చూసి వణికిపోయాడో, దేవుడు అదే ఫరో ఇంట్లో అతడి సొంత ఖర్చులతోనే ఇశ్రాయేలు విమోచకుడికి ఆశ్రయం కల్పించాడు. శత్రువుల సింహాసనం కిందే రక్షకుడిని పెంచి పోషించాడు. అవునవును, దేవుని ఆలోచనలు మన ఆలోచనలకు ఎంత భిన్నంగా ఉంటాయో కదా. నిజమే. సరే, ఆ తర్వాత ఆ రాజకుమార్తె అతనికి ఒక పేరు పెడుతుంది కదా, మోషే అని. నీళ్లలో నుండి వీరిని తీశాను కాబట్టి ఈ పేరు పెడుతున్నాను అని ఆమంటుంది. దీంట్లో ఉన్న దైవికమైన సాదృశ్యమేమిటి? మోషే అనగా హెబ్రీ భాషలో తీయబడినవాడు అని అర్థం. ఇక్కడ మనం మొత్తం బైబిల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ప్రవచనాత్మక సాదృశ్యాన్ని చూడొచ్చు. ఇది క్రీస్తుకు మరియు మోషేకు మధ్య ఉన్న గొప్ప పోలిక. పసివాడిగా ఉన్నప్పుడు మోషే మరణశాసనము నుండి ఎలాగైతే ఒక అద్భుత రీతిలో తప్పించబడ్డాడో, యేసుక్రీస్తు కూడా తన బాల్యంలో హేరోదురాజు విధించిన మరణశాసనం నుండి ఖచ్చితంగా అలాగే తప్పించబడ్డాడు. ఓ అవును కదా, 2 చోట్ల రాజులు పసిపిల్లలను చంపాలని శాసనాలు వేశారు. రైట్. అంతేకాదు, మోషే తన ప్రజల విమోచన కోసం అప్పటి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఐగుప్తు రాజభవన వైభవాన్ని ఎలాగైతే వదిలిపెట్టాడో, క్రీస్తు కూడా పరలోక మహిమను వదిలి పాపంలో ఉన్న మన కోసం ఈ లోకానికొచ్చాడు. మోషే పాత నిబంధనలో మొదటి విమోచకుడు అయితే, క్రీస్తు మానవాళికి అంతిమ విమోచకుడు. ఈ సాదృశ్యం ఎంత మనోహరంగా ఉందో. అయితే రాజభవనంలో పెరిగిన మోషే జీవితంలో వేగంగా 40 ఏళ్లు గడిచిపోయాయి. అతడు పెద్దవాడయ్యాడు. ఇక్కడ 11 నుండి 15 వచనాల్లో కథలో ఒక పెద్ద కుదుపొస్తుంది. ఒకరోజు మోషే బయటికి వెళ్లి తన సహోదరులు పడుతున్న కష్టాలను చూస్తాడు. అప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి దారుణంగా కొట్టడం చూసి
చుట్టూ ఇటూ అటూ చూచి కోపం పట్టలేక ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో కప్పేస్తాడు. ఇది చాలా ఉత్కంఠభరితమైన ఘట్టం. అవును, ఇక్కడ నాకొక తీవ్రమైన సందేహం వస్తుంది. మోషే ఐగుప్తు యువరాజుగా అత్యున్నత అధికారాలున్న వ్యక్తిగా పెరిగాడు కదా, తనకున్న పవర్తో ఆ చట్టాలను మార్చడానికి ప్రయత్నించవచ్చు కదా, లేదా తన హోదాను ఉపయోగించి ఆ కొడుతున్నవాణ్ణి చట్టబద్ధంగా శిక్షించవచ్చు. కాని ఏకంగా ఒక మర్డరెందుకు చేశాడు? అసలు ఈ సంఘటనలో అతడి మానసిక స్థితి ఎలా ఉండుంటుంది? మీరడిగిన ఈ ప్రశ్న మోషే మానసిక సంఘర్షణను, ఆనాటి ఐగుప్తు వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళంచెవి లాంటిదండి. మోషే ఆ సమయంలో ఒక విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. అతడి రక్తం హెబ్రీయులది, కాని అతడి పెంపకం, చదువు, సంస్కారమంతా ఐగుప్తీయులది. మోషే తన ప్రజల కష్టాలను చూశాడని చెప్పడానికి లేఖనాలు వాడిన పదం రా ఆ. రా ఆ అంటే కేవలం పైపైన చూడటం కాదా? కాదు. అంటే కేవలం కళ్లతో చూసి జాలిపడటం కాదు, అత్యంత లోతైన ఆవేదనతో తన సొంత రక్తం పడుతున్న వేదనను తన హృదయంలోకి తీసుకోవడం. ఒక వలసవాద సామ్రాజ్యంలో పెరిగిన బానిస జాతి బిడ్డకు ఉండే అంతర్గత క్షోభ అది. మోషేకు తన ప్రజల పట్ల నిజమైన ప్రేమే ఉంది, విమోచించాలనే ఆకాంక్ష ఉంది. కాని సమస్య ఎక్కడొచ్చిందంటే ఆ ఆవేదనను దేవుని ఆత్మ ద్వారా కాకుండా తన సొంత బలం ద్వారా, తన శారీరక కోపంతో పరిష్కరించాలనుకున్నాడు. అంటే తన ఎమోషన్స్, తనలో ఉన్న అణచివేయబడిన కోపం తన చేత ఆ పని చేయించాయన్నమాట. అందుకేనేమో వాక్యంలో అతడు ఇటూ అటూ చూచాడు అని స్పష్టంగా ఉంది. అంటే తనను మనుషులు చూస్తున్నారా లేదా అని భౌతికంగా అడ్డంగా చూశాడు, కాని పైకి దేవుని వైపు చూడలేదు. ఖచ్చితంగా పైకి చూసి దేవుని సహాయం అడగలేదు. ఒక ప్రాక్టికల్ జీవితంలో చూసుకుంటే మన సొంత కోపంతో, మానవ బలంతో దేవుని పని చెయ్యాలనుకోవడం లేదా న్యాయం తీసుకురావాలనుకోవడం అంటే బహుశా పెట్రోల్ పోసి మంటలార్పడానికి ప్రయత్నించడమే కదా. అత్యుత్తమమైన పోలిక చెప్పారు. దేవుని ఉద్దేశ్యాన్ని దేవుని మార్గంలోనే నెరవేర్చాలి కాని మన మానవ కోపంతో కాదు. మోషే తన ఉద్వేగాన్ని ఆపుకోలేక మర్డర్ చేశాడు. ఆ తర్వాత ఆ తప్పును ఎవరికీ కనపడకుండా ఇసుకలో కప్పిపెట్టాడు. మానవులంగా మన నైజం కూడా ఇంతే కదా. మన వైఫల్యాలను, పాపాలను ఎవరూ చూడరులే అని మనం కూడా దాచిపెట్టాలని చూస్తుంటాం. కాని ఇసుక ఎప్పుడూ స్థిరంగా ఉండదు కదా. ఒక చిన్న గాలి వీచినా ఆ ఇసుక తొలగిపోయి లోపల దాచిన శవం బయటపడుతుంది. మనం చేసే తప్పులను మనం ఎంత తెలివిగా కప్పిపెట్టినా కాలం వచ్చినప్పుడు ఆ ఇసుక ఖచ్చితంగా తొలగిపోతుంది. సరిగ్గా మోషే విషయంలో అదే జరిగింది. అవును, మరుసటి రోజు ఆ ఇసుక తొలగిపోయినట్లుగా వాస్తవం బయటపడింది. అవునండి. మరుసటి రోజు ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుతుంటే మోషే వెళ్లి వారించబోయాడు. అప్పుడు గారేమన్నారు? మా మీద నిన్ను అధికారినిగా ఎవడు నియమించెను? ఆ ఐగుప్తీయుని చంపినట్లు మమ్మల్ని కూడా చంపుతావా అని ఎదురు తిరిగారు. ఆ ఒక్క మాటతో మోషేలో ఉన్న భయమంతా బయటకు వచ్చింది. ఫెరో చేతిలో చనిపోతానేమో అని ఏకంగా దేశం విడిచి మిథ్యాను అరణ్యానికి పారిపోయాడు. ఇక్కడ ఒక చేదు వాస్తవాన్ని మోషే ఎదుర్కొన్నాడు. తన సొంత ప్రజలే తనను తిరస్కరించడం. మోషేను వాళ్లు విమోచకుడిగా, అధికారిగా అంగీకరించలేదు. ఇది క్రీస్తు మొదటి రాకడలో యూదులు ఆయనను ఎలా తిరస్కరించారో మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన సొంత ప్రజలైన యోధులు ఆయనను తమ రక్షకుడుగా, తమ రాజుగా అంగీకరించలేదు. వీడు మమ్మల్ని ఏలడం మాకిష్టం లేదు అని తిరస్కరించారు కదా. అవునండి, చాలా స్పష్టమైన పోలిక ఇది. మోషే తన సొంత బలంపై ఆధారపడినందువల్ల చివరకు ఒక హంతకుడిగా ముద్రపడి ప్రాణభయంతో అరణ్యానికి పారిపోయే పరిస్థితొచ్చింది. ఆ తర్వాత కథ 15 నుండి 22 వచనాల్లో మిథ్యాను అరణ్యానికి మారుతుంది. ఇది పూర్తిగా భిన్నమైన వాతావరణం. మోషే ఒక బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. అప్పుడు రగువేలు అనే యాజకుడి 7 కుమార్తెలు తమ మందకు నీళ్లు త్రాగించడానికి వస్తారు. అక్కడున్న కొందరు కాపర్లు వారిని తోలివేయగా మోషే లేచి వారిని రక్షించి నీళ్లు త్రాగిస్తాడు. ఆ కృతజ్ఞతతో రగువేలు మోషేను తన ఇంట చేర్చుకుని తన కుమార్తె సిప్పోరాను ఇచ్చి వివాహం చేస్తాడు. ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. ఎక్కడో సింహాసనం ఎక్కాల్సిన వాడు మందల దగ్గర కూర్చున్నాడు. ఈ మానసిక పతనాన్ని దేవుని ప్రణాళికలో ఎలా అర్థం చేసుకోవచ్చు? దీన్ని మనం ఒక దివ్యమైన పునరుద్ధరణ లేదా డివైన్ రీసెట్ అని చెప్పాలండి. ఐగుప్తులో ఒక యువరాజుగా, సర్వ విద్యలు అభ్యసించిన నాయకుడుగా మారటానికి మోషేకు 40 ఏళ్లు పట్టింది. అతనిలో అపారమైన ఆత్మవిశ్వాసం,
బహుశా కొంత గర్వం కూడా ఉండి ఉండవచ్చు. కానీ దేవుని చేతిలో ఒక శక్తివంతమైన సాధనంగా వాడబడాలంటే అరణ్యంలో ఒక ఏమీ కానివాడిగా మారటానికి మరో 40 ఏళ్లు పట్టింది. అంటే ఎవ్వరికీ తెలియని ఒక సాధారణ కాపరిగా మారిపోవడం. అవును, బావి దగ్గర గొర్రెలకు నీళ్లు తోడటమనేది ఒక యువరాజుకు ఎంతటి అవమానకరమైన అహంకారాన్ని అణచివేసే పనో ఒకసారి ఊహించండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ముందు ఆ వ్యక్తిలో ఉన్న అహాన్ని తీసివేయాలి. అంటే తన సొంత బలం మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా శూన్యం చేయాలన్నమాట. ఆ ఏకాంతాన్ని, ఆ సైలెన్స్ని దేవుడు అతడిని చెక్కడానికి అద్భుతంగా వాడుకున్నాడు. ఖచ్చితంగా. మోషే లోపలున్న ఆ వేదనంతా అతడు తన కుమారుడికి పెట్టిన పేరులో కనిపిస్తోంది. ఆ కుమారుడికి గెర్షోము అని పేరు పెట్టాడు. దీని మూల పదం గెర్. దానర్థం పరదేశీ లేదా అన్యుడు. నేను అన్యదేశంలో పరదేశినై ఉన్నాను అని మోషే అనుకున్నాడు. పాపం, ఆ మాటలో ఎంత బాధ ఉందో. అవునండి, ఒకప్పుడు రాజభవనంలో సర్వభోగాలనుభవించిన వాడు ఇప్పుడు తన గతం నుండి, తన ప్రజల నుండి వేరు చేయబడి అంతులేని మానసిక ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆ పగిలిన హృదయమే ఆ పేరులో వినబడుతోంది. దేవుడు తన నాయకులను సిద్ధం చేసే క్రమంలో తరచుగా వాలిని ఇలాంటి ఒంటరితనం గుండా, అరణ్య అనుభవాల గుండా తీసుకువెళతాడు. ఇక్కడ ఇంకో విశేషమైన ఆధ్యాత్మిక రహస్యముంది. సొంత ప్రజలైన హెబ్రియులచే తిరస్కరించబడిన మోషే అరణ్యానికి వెళ్లి ఒక అన్యజనురాలిని, అంటే మిద్యాను స్త్రీ అయిన సిప్పోరను వివాహం చేసుకున్నాడు కదా. ఇది క్రొత్త నిబంధనలోని ఒక గొప్ప సత్యానికి సాదృశ్యంగా ఉంటుంది కదూ. అబ్బా, ఇది బైబిల్లోని అత్యంత ప్రవచనాత్మక రహస్యాల్లో ఒకటండి. సొంత ప్రజలచే తిరస్కరించబడిన మోషే అన్యజనురాల్ని వివాహం చేసుకోవడమనేది యేసుక్రీస్తు తన సొంత ప్రజలైన యూదులచే తిరస్కరించబడి అన్యజనులతో కూడిన ఆ సంఘమును తన వధువుగా స్వీకరించడానికి ఒక అద్భుతమైన సాదృశ్యం. వావ్! అసలు దేవుని గ్రంథంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు అంటారు. అవును, ప్రతి ఘట్టం దేవుని గొప్ప రక్షణ చరిత్రను వందల ఏళ్ల ముందుగానే నిగూఢంగా చూపిస్తుంది. ఈ కనెక్షన్ వింటుంటే దేవుని మాస్టర్ ప్లాన్ ఎంత గొప్పదో అర్థమవుతోంది. సరే, మోషే అక్కడ అరణ్యంలో దేవుని చేతిలో నిశ్శబ్దంలో మలచబడుతున్న సమయంలో ఇటు ఐగుప్తులో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏమైంది? చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఆ గ్రంథంలోని ముగింపు వాక్యాలు 23 నుండి 25 వరకు చదువుతుంటే గుండె బరువెక్కుతోంది. ఆ బహుదినములు గడిచిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టిపానులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుకొనుచుండగా వారి మొర దేవుని యొద్దకు చేరెను. ఇక్కడ పరిస్థితి చూస్తే పీడించిన రాజు చనిపోయినా వారి బానిసత్వం పోలేదు కదా. ఇక్కడే మానవ నిస్సహాయత పరాకాష్ఠకు చేరుకుంటుందండి. తరాలు మారుతున్నాయి కానీ ఆ జాతి తలరాతలు మారటం లేదు. క్రొత్త రాజు వచ్చినా పాత కొరడా దెబ్బలు ఆగలేదు. బానిసత్వంలో నలిగిపోయి ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఆ ప్రజలకు అద్భుతమైన వాక్యాలతో, గొప్ప గొప్ప పదాలతో ప్రార్థనలు చేసే శక్తి కూడా లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. అవును, వారు కేవలం నిట్టూర్పులు విడుచుచూ మూలుగుతున్నారు. కాని ఇక్కడే దేవుని అపారమైన కృప మనకర్థమవుతుంది. కృపా సింహాసనాన్ని చేరడానికి ఒక చక్కటి ప్రార్థన అవసరం లేదు. గుండె లోతుల్లోంచి వచ్చే ఒక చిన్న మూలుగు చాలు. అంటే బాధలో మాటలు రాకపోయినా, మనం దేవుని ముందు సైలెంట్గా ఏడ్చినా దేవుడు ఆ మూలుగును ప్రార్థనగా స్వీకరిస్తాడన్మాట. ఆ తర్వాత వాక్యం దేవుని స్పందనను చాలా అద్భుతంగా వివరిస్తుంది. దేవుడు వారి మూలుగును విన్నాడు, దేవుడు నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని వ్రాయబడింది. దేవుడు నిశ్శబ్దాన్ని ఛేదించిన క్షణమిది. అసలు ఈ 4 చర్యల వెనుక ఉన్న లోతైన అర్థం వివరిస్తారా? ఈ 4 చర్యలు దేవుని గుణగణాలను పూర్తిగా ఆవిష్కరిస్తాయండి. ఇక్కడ వాడబడిన 4 హెబ్రీ పదాలు దేవుని హృదయాన్ని చూపిస్తాయి. మొదటిది దేవుడు విన్నాడు అంటే క్షమ. దేవుడు తన ప్రజల వేదనకు ఎన్నడూ చెవిటివాడు కాదు. ఆ మూలుగు నేరుగా ఆయన హృదయాన్ని తాకింది. విన్నాడు, రైట్. తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. అవును. రెండవది దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అంటే జాకర్. దీని అర్థం దేవుడు ఇన్ని రోజులు మర్చిపోయి సడన్గా గుర్తు చేసుకున్నాడని కాదు. దేవునికి మతిమరుపు ఉండదు కదా. బైబిల్ భాషలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే
అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేర్చడానికి సమయం ఆసన్నమైందని, ఆయన తన వాగ్దానాన్ని అమలు చేయబోతున్నాడని అర్థం. ఇక యాక్షన్ మొదలైందని అర్థం. ఓ మూడవది దేవుడు చూశాడు కదా. ఈ చూడటమనేది మోషే తన సొంత బలంతో ఇటు అటు చూచాడు అన్నదానికి భిన్నంగా ఉండా? ఖచ్చితంగా. మూడవది దేవుడు చూశాడు అంటే రా. మోషే తన మానవ కళ్ళతో చూసిన చూపులో కోపముంది, కాని ఇప్పుడు దేవుడు సార్వభౌమత్వంతో చూస్తున్న చూపులో విమోచన ఉంది. దేవుని చూపు రక్షణను తీసుకువస్తుంది. ఇక నాల్గవది అత్యంత ప్రాముఖ్యమైనది, దేవుడు లక్ష్యముంచెను అంటే యాదా. యాదా అంటే? ఈ పదానికి చాలా లోతైన ఆత్మీయ అర్థముందండి. అంటే దేవుడు వారి స్థితిని కేవలం దూరం నుండి గమనించడం కాదు, చాలా లోతైన సంబంధంతో, ఒక ఆత్మీయమైన దగ్గరితనంతో వారి బాధను అర్థం చేసుకున్నాడు, వారి వేదనను తన సొంత వేదనగా అనుభవించాడు. విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, చూశాడు, లక్ష్యముంచాడు. ఈ 4 చర్యలు దేవుని ప్రేమ ఎంత లోతైనదో కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి కదా. మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనిపిస్తే, దేవుడు భౌతికంగా మన దగ్గరే ఉండి ఆ నిశ్శబ్దంలోనే మన మూలుగును వింటున్నాడు అనే గొప్ప భరోసాను ఈ ప్రాచీన గ్రంథం మనకిస్తోంది. ఈ మొత్తం అధ్యాయం మన ప్రార్థనా జీవితాన్ని, దేవునితో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. అవునండి. ఈ సంఘటనలన్నింటి వెనక ఉన్న అంతిమ సత్యమేమిటంటే, ఈ విమోచన కేవలం ఒక జాతికి సంబంధించిన భౌతిక బానిసత్వం గురించినది మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి మనిషి పాపపు బానిసత్వంలో ఉన్నాడు. మన సొంత బలంతో, మన సొంత నీతితో, మన ప్రవర్తనతో మనం ఈ పాపపు బానిసత్వాన్ని ఎన్నటికీ జయించలేము. మోషే ఎలాగైతే తన సొంత బలంతో, కోపంతో ప్రయత్నించి విఫలమయ్యాడో, మనం కూడా అలాగే విఫలమవుతాం. మనకు మనమే రక్షించుకోలేము. అవును, మనల్ని విడిపించడానికి బయట నుండి ఒక బలమైన విమోచకుడు రావాలి. మోషే కంటే గొప్ప విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ విడుదల మానవాళికి అనుగ్రహించబడింది. నిజంగా ఇది మన ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చే ఒక సత్యం. ఈ అధ్యాయనం కేవలం కొత్త జ్ఞానాన్ని సంపాదించడం కాదు, మారని దేవుని గుణాలను తెలుసుకుని ఆయనతో ప్రతిరోజూ నడవడం ముఖ్యం. మాటలు రాని నిస్సహాయ స్థితిలో ఒక అరణ్యంలో ఉన్నట్లుగా అనిపించినా దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు అనే సత్యం మనకు ఆశనిస్తుంది. ఈ లోతైన అధ్యాయనం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? దేవుడు మీకు నేర్పిస్తున్న పాఠమేమిటి? రేపటి నుండి ప్రార్థనలో లేదా జీవితంలో తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటో దయచేసి కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే తోటి విశ్వాసుల విశ్వాసాన్ని కట్టేలా ఈ సందేశాన్ని వారితో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అవును, చీకటి ఎంత దట్టంగా ఉన్నా దేవుని ప్రణాళిక ఎప్పటికీ ఆగిపోదని ఈ గ్రంథం నిరూపిస్తోంది. అయితే ముగించే ముందు మన మనసులో మెదిలే ఒక ఆలోచనను ఇక్కడ ఉంచుదాం. చాలాసార్లు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆ అరణ్యపు అనుభవం నుండి పారిపోవాలని మనం తీవ్రంగా ప్రయత్నిస్తుంటాం. దేవుని ఆ నిశ్శబ్దాన్ని మనం అస్సలు సహించలేము. కాని ఒక్కసారి ఆలోచించండి, మనం ఎక్కడి నుండైతే పారిపోవాలని చూస్తున్నామో, దేనినైతే భరించలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నామో, బహుశా సరిగ్గా అదే అరణ్యం, అదే ఏకాంతం దేవుడు మనల్ని కలవడానికి, మనలోని అహాన్ని తొలగించి ఒక శక్తివంతమైన సాధనంగా మలచడానికి సిద్ధపరచిన పవిత్ర స్థలమైతే. ఇదొక్కసారి ఆలోచించండి.